హలో గాయ్స్! మళ్ళీ హెల్తీయెస్ట్ రెసిపీతో మీ ముందుకే వచ్చేసాను. అదేం డ్రై ఫ్రూట్ లడ్డు. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో ఏం చేయాలా అని గుర్తొస్తే నాకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు గుర్తొచ్చింది. అందుకే చకచకా చేసేసుకుందాం. చూసేద్దాం రండి. ఇందులోకి నేను రోస్ట్ చేసుకున్న క్యాష్యూ, ఆల్మండ్, సన్‌ఫ్లవర్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత డేట్స్ వేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇట్లాగా లడ్డూస్ చేసుకోవడానికి తేమగా వస్తుంది. బికాజ్ డేట్స్‌లో ఉన్న తేమ వల్ల మనకి లడ్డూస్ చేసుకోవడానికి కూడా ఇంకా ఘీ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి నేను 2 స్పూన్స్ ఆఫ్ అవిసె గింజల పొడి యాడ్ చేసుకున్నాను. అవిసె గింజల పొడి చాలా హెల్తీ అండ్ ఇదేంటంటే ఎస్పెషల్ వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఇందులోని చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను అవిసె గింజల పొడిని రోస్ట్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న డేట్స్ని యాడ్ చేసుకున్నాను. బికాజ్ అలా నోటికి కచ్చపచ్చగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి అది యాడ్ చేసుకున్నాను. సో అన్ని హెల్తీవే యాడ్ చేసుకున్నాను. సో షుగర్ ఆర్ బెల్లం ఏమీ యూస్ చేయలేదు. ఓన్లీ డేట్స్ ఉన్న స్వీట్స్ తోటి నాకు ఈ స్వీట్నెస్ సరిపోయింది. దీన్ని చక్కగా ఉండలుగా చుట్టేసుకుని ఒక బాక్స్లో ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకుంటే మనకి ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయటే పెట్టాలి. నాకు తెలిసి ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసేయండి.